పాస్టర్ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడు, వాక్యము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళింది. ఇది కృపాకాలము, ఇది అంత్యకాలము, ఇది కడవరి కాలము, ఇది దుష్ట కాలము, ఇది అపాయకరమైన కాలము, ఇది చెడిపోయిన కాలము, ఇది కోత కాలము. గోధుమలన్నిటినీ దేవుడు తన కొట్టులో చేర్చుకునే కాలం ఇది. గురుగులన్నీ కట్టబడి అగ్నిలో పడవేసే కాలం ఇది. త్వరలో ఇంకో కాలం రాబోతుంది, శ్రమ కాలము. ఒకవేళ ఇప్పుడే నీలో జీవం ఉన్నప్పుడే వాక్యాన్ని నువ్వు విశ్వసించక, ఒక్క దేవుని నువ్వు నమ్మక, ఆయన నామములు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకుండా, ఆయన ఆత్మను పొందుకోకుండా, అపోస్తల బోధ మీద నువ్వు కట్టబడకుండా నేనెట్టే జీవిస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, మనుషులు చెప్పిన ఆచారాలను నేను పాటిస్తా, సిద్ధాంతాలను వెంబడిస్తా అని వెళ్తావా సోదరుడా? ఒక రోజున ఈ కాలములోనే వధువు ఎత్తబడిపోతే, రెప్పపాటులో శరీరం మార్పు చెంది నువ్వు శ్రమ కాలములో మిగిలిపోతా. అది భయంకరమైన కాలం, అది తెగుళ్ళ కాలం, దేవుని యొక్క తీర్పు కాలం అది.